చికెన్ హాఫ్ కిలో, కరివేపాకు చికెన్ ఫ్రైకి, ఆనియన్, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, యాలకులు, చెక్క. ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఎండుమిర్చిని మనం చిన్న చిన్న ముక్కలు చేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, చెక్క, 1 ఇంచు చెక్క అన్నీ అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి తీసుకోవాలి. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని కరివేపాకులో మనకి విటమిన్ ఏ, సి, కెరోటినాయిడ్స్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయన్నమాట. మనకి ఆమ్వే క్వీన్లో చూడండి, ఆమ్వే క్వీన్లో 0 ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చు. బయట లాక్ సిస్టమ్ 18/8 స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చూడండి, కలర్ కూడా ఎక్కడే కానీ చేంజ్ అవ్వలేదు, గ్రీన్గానే ఉంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్, పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ వేసేసుకోవాలి. 1/2 కిలో చికెన్. బాగా ఆ తర్వాత 1 స్కూప్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా అవంతా ముక్కలకి బాగా పట్టించుకోవాలి. అంతా బాగా చికెన్ బాగా అంతా బాయిల్ అయిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. కరివేపాకు చాలా మంచిది హెల్త్కి. మనం మామూలుగా కర్రీస్లో తీసి పక్కన పెట్టుకుంటాము. ఇలాగ పొడి చేసామంటే బాగా తినేస్తాం. చాలా టేస్టీగా ఉంది. మేమైతే ఆ స్మెల్కి తినేయాలనిపించింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి కరివేపాకు చికెన్ ఫ్రై. Thank you so much, madam, this giving opportunity.